డిగ్రీ కళాశాలలో జరిగిన క్యాంపస్ సెలక్షన్లో ఫేజ్ 3లో ఇన్ఫోసిస్, విప్రో, ఎల్&టి, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో వంటి ప్రముఖ కంపెనీల ద్వారా 84 మంది విద్యార్థులు ఎంపికైనట్లు సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక పాత రత్న టాకీస్ బిల్డింగ్లో గల ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో సిఇఓ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మొత్తం 3 మెగా క్యాంపస్ డ్రైవ్ జరిగాయని, 3 ఫేజుల్లో 95% మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు గరిష్టంగా 6 లక్షల నుండి కనిష్టంగా 3 లక్షల వరకు వేతనంతో ఉద్యోగాలు పొందారని చెప్పారు. మొదటి 2 ఫేజుల్లో టెక్ మహీంద్రా, కాన్సెంట్రిక్, హెటెరో, సౌత్ ల్యాండ్, కోజెంట్ వంటి కంపెనీల ద్వారా జరిగిన సెలక్షన్లో 145 మంది ఎంపికైనట్లు ఆయన తెలియజేశారు. వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో అత్యధికంగా ఉద్యోగాలు పొందిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. అంతేకాకుండా సొసైటీ కరస్పాండెంట్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు, అలాగే ప్రిన్సిపాల్ ఎం లాజర్బాబు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి తెనాలిలో ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్, అలానే ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, డిగ్రీ కళాశాలలో 10/3/25న థర్డ్ మెగా జాబ్ మేళా జరగటం జరిగింది. దీనిలో ఇన్ఫోసిస్, విప్రో, ఎల్&టి, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొనడం జరిగింది. ఈ ఫేజులో మొత్తం విద్యార్థుల్లో 84 మంది విద్యార్థులు ఈ జాబ్కి ఎంపిక కావటం జరిగింది. దీనితో కలిపి మొత్తం 3 ఫేజెస్లో ఈ అకాడమిక్ ఇయర్లో మరి జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 ఫేజెస్లో మొత్తం కలిపి టోటల్గా 145 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఈ ఫేజ్ 3లో జరిగినటువంటి 84 మంది విద్యార్థులు అందరూ కలిసి 24-25 అకాడమిక్ ఇయర్లో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా మొత్తము పర్సంటేజ్లో 95% ఉద్యోగ ఉపాధి పొందారని తెలియజేస్తానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైతే వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేగాక నాగార్జున యూనివర్సిటీలో విడుదల చేసినటువంటి ఫలితాల్లో ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ 94.6 పాస్ పర్సంటేజ్తో, సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమ్లో మరి 94%తో, ఫైనల్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ 5th సెమ్లో రికార్డు స్థాయిలో 99%తో మా విద్యార్థులు పాస్ అయ్యారని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషంగా. ఇన్ఫోసిస్ వారు కానీ, విప్రో వారు కానీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో ఇలాంటి ప్రముఖమైనటువంటి కంపెనీల వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఓవరాల్గా 84 మెంబర్స్ని వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి మా కళాశాలలో ఇది 3వ ఫేజ్ ద్వారా కండక్ట్ చేయబడినటువంటి జాబ్ మేళా. మొత్తం 3 ఫేజెస్లో కూడా మాకున్నటువంటి ఫైనలిస్ట్ అంతలో జాబ్ క్యాచ్ చేసిన వారు సుమారుగా 95%. కాబట్టి అకాడమిక్ ప్రోగ్రాంలో కూడా మరి గమనించినట్లయితే సిఓ గారు చెప్పిన విధంగా యూనివర్సిటీలోనే కాక మరి వివిధ ఉన్నటువంటి తెనాల్లోని అన్ని కాలేజీలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తున్నాం. సో ఈ విధంగా ఒక ప్రతి తల్లిదండ్రులకు కూడా కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణతో కూడినటువంటి విధితో పాటు మరి చివరి సంవత్సరంలో అయిపోయిన తర్వాత మంచి ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపించడానికి 100% ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపించడానికి మా మేనేజ్మెంట్ అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా సో ట్రైనర్స్ని పెట్టేసి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా ఇవ్వడమే కాకుండా మరి కొన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ పెడుతూ ఈ రోజున మరి 95% ప్లేస్మెంట్స్ని సాధించామని చెప్తున్నాం. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ వారని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ప్రత్యేకంగా సిఓ గారు అయినటువంటి సిహెచ్ ఉమామహేశ్వరరావు గారు వారి నిత్యము పర్యవేక్షణ, అదేవిధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి గైడెన్స్ ఇస్తూ మా అందరికి కూడా ముందుకు తీసుకెళ్ళడాన్ని బట్టి ఈ రోజున మేము తెనాల్లోని కాకుండా యూనివర్సిటీ పరిధిలోని ముందంజలో ఉన్నామని చెప్పడానికి. తెనాలిలో